నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అండి. శ్రీరామనవమి వెళ్ళిపోయింది కదండి, అందుకని ఈ చిన్న ముక్కల పచ్చడి ఇప్పుడు పెట్టుకుంటాము. పెద్ద ముక్కల పచ్చడి ఇంకా 1 మంత్ వెళ్ళాక పెడతామండి, మే ఫస్ట్ వీక్లో. మరి చిన్న ముక్కల పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి చూసేద్దామండి. చిన్న ముక్కల పచ్చడికి 1 అర కేజీ మామిడికాయలు తీసుకోవాలి. ఈ సైజు మామిడికాయలు 3 తీసుకున్నానండి. ఇవి 1 కేజీ అవుతాయి. అంటే మనం ముక్కలు చేసుకున్నాక 1 కేజీ ముక్కలు అవుతాయి అన్నమాట. ఈ చిన్న ముక్కల పచ్చడికండి 1 కప్ కారం, 1/2 కప్ ఉప్పు, 1/2 కప్ ఎల్లిపాయ మొగ్గలు, 1/2 కప్ ఆవాలు, అండ్ 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అండ్ 120 గ్రామ్స్ నూనె పడుతుందండి. 120 గ్రామ్స్ నూనె తీసుకోవాలి. ముందుగా ఇప్పుడు మనము ఈ మామిడికాయలు తొక్క తీసి చక్కగా కడిగి ముక్కలు చేసుకోవాలండి. ఇలా తొక్క తీసేసుకొని చక్కగా మొత్తం కడిగేసుకొని గీకి కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఆ మామిడికాయలు ముక్కలు చేసుకున్నంతలోపు ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకొని పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ఈ ఎల్లిపాయ మొగ్గలు కూడా కొంచెం కచ్చా పచ్చగా నూరుకుందామండి. ముందుగా ఆవాలు ఎంచుకుందామండి. ఇలా పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా నూరుకుందామండి. ఇలా పట్టుకోవాలండి. అంతా ఇలా పక్కన పట్టేసుకొని ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ మామిడికాయ ముక్కల్లో కలిపేసుకుందామండి. ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇవి 1/2 కేజీ దాకా ఉంటాయి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందామండి. ముందుగా ఉప్పు అండి. ఉప్పు 1/2 కప్ వేసుకోవాలి. మళ్ళీ 3వ రోజు చూసి మనం వేసుకోవచ్చు. కారం 1 కప్పు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి నూరుకున్నాం కదండి, అది కూడా 1/2 కప్ దాకా వేసుకోవాలి. ఇంకా మనం ఎల్లిపాయలు నూరుకున్నాం కదా, ఎల్లిపాయల ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసేసుకోవాలండి. ఇది 100 గ్రామ్స్ నూనె అండి. మనం నూనె 3వ రోజు తేలుతుంది. ఒకవేళ తేలకపోతే ముద్దగా గట్టిగా అనిపిస్తే మళ్ళీ నూనె మనం వేసుకోవచ్చు 3వ రోజు. ఇప్పుడు కలిపేసుకుందామండి. చక్కగా కలిపేసుకోవాలి. ఇది చిన్న ముక్కల పచ్చడి కదండి, ఇంకా జీడి రాలేదు. ఇది మహా అంటే 1 నెల నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇది చిన్న పచ్చడి కదండి, చిన్న ముక్కలు, అందుకని ఎల్లిపాయ మొగ్గలు కూడా నేను వేయలేదు, ముద్ద చేసే వేసాను. రేపు ఒకసారి కలిపేసుకొని ఎల్లుండి ఒకసారి కలిపేసుకొని ఎల్లుండి నుంచి తినొచ్చండి ఈ పచ్చడి కూడా. లేకపోతే రేపటి నుంచి అయినా కూడా తినొచ్చు. చిన్నది కదా, ఉత్తగానే ఊరిపోతాయి. జీడి ఇంకా రాలేదు కాబట్టి ముక్కలు ఉత్తగానే ఊరిపోతాయి, తినొచ్చు. ఉప్పు ఇంకా నూనె తగ్గితే మనం వేసుకోవచ్చు. కారం వద్దండి, కారం సరిపడా వేసేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన కొలతలతోటి ఇంగ్రీడియంట్స్ తోటి వేసి చూడండి, చక్కగా కుదురుతుందండి. చిన్న పచ్చడి కదా, కొంచెమే వేసుకుంటున్నాం మనం 1 కేజీ దాకా. 1 కప్పు కారానికి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు మెంతులు, ఆవాలు, జీలకర్ర 1/2 కప్పు వేసుకోవాలండి. 3 కలిపి మనం మిక్స్ చేసుకొని ఇంకా 1/2 కప్పు తీసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోయినా నూనె సరిపోయినా మనం ఎల్లుండి కలుపుకోవచ్చండి. తొందరపడి ఇవాళే కలుపుకొద్దు. రేపన్నా ఎల్లుండన్నా తీసి మనం తినొచ్చండి. ఇవాళ తినకూడదు, చప్పగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, 2 డేస్ అయిపోయిందండి. ముక్కలు కూడా చక్కగా మెత్తబడ్డాయి. నేను 120 గ్రామ్స్ నూనె వేశాను. చూడండి ఎలా తేలుతుందో నూనె, చక్కగా పైకి తేలుతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా సరిపోయాయండి. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు రుచి చూద్దామండి. చక్కగా చాలా బాగా కుదిరిందండి. నేను చెప్పిన క్వాంటిటీ తోటి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి చేయండి, చక్కగా కుదురుతుందండి. 1/2 కేజీ ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ క్వాంటిటీతో వేయండి.
మీరెప్పుడు హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. ఇది ఇప్పుడు ఒక కంటైనర్లో తీసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా నిల్వ ఉంటుందండి. తర్వాత 1 మంత్ తర్వాత పెద్ద పచ్చడి వేసుకోవచ్చు.